దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. 107వ కీర్తన 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయ కాల సమయంలో ఇశ్రాయేలు ప్రయాణమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు ప్రయాణము చేస్తూ ఉండగా ఆయనే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడుస్తూ ఉండగా ఎంతో క్షేమకరమైన ప్రయాణము జరుగుతూ ఉండగా వారు దేవునికి విరోధమైన కార్యాలు చేసి మహోన్నతుని మీద తిరగబడ్డారు. ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టారు. ఆ సమయాలలో వారి కష్టాలు పోయినప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు, శ్రమకు తాళలేక తిరిగి ఆయన వైపు చూసి మమ్మల్ని కరుణించిన ఆయన, మమ్మల్ని కనికరించిన ఆయనని మొర్రపెట్టారు. వాత్సల్య సంపూర్ణుడై ప్రేమాస్వరూపుడైన దేవుడు వారి పాపములు క్షమించి వారి ఆపదల నుండి విడిపించి వారు నడిపించుకుంటూ తీసుకొని వచ్చారు. ప్రియులారా, దేవదేవుని సన్నిధిలో సాగిపోతున్న మన ప్రయాణములో ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టి ఉంటాం మన క్రియలను బట్టి, ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో ఆయనకు వేదన కలగజేసి ఉంటాం. ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, వారి కట్లను ఆయన తెంపివేశాడు. బలమైన దేవుడై ఉన్నాడు ఆయన. గనుక వారు కట్లను తెంపివేసి వారికి క్షేమమును అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు ఆయన. చీకటిలో నుండి మరణాంధకారము నుండి వారిని విడిపించాడు ఆయన. గనుక ఆయనకి కృతజ్ఞతలు వారు చెల్లించారు. అలాగనని మన జీవితాల్లో కూడా అపాయకరమైన పరిస్థితులు ఆయన తప్పించలేదండి. లేని స్థితి నుండి ఉన్న స్థితికి ఆయన మార్చలేదా? దుర్భర పరిస్థితి నుండి క్షేమకరమైన జీవితాన్ని ఆయన ఇవ్వలేదా? మరి ఉదయకాల సమయంలో అటువంటి దేవుని సన్నిధిలో ప్రయాణము చేస్తున్నా నీవు కోపము తెప్పిస్తున్నావా? బాధ పెడుతున్నావా? ఆయనకు వేదన కలుగజేస్తున్నావేమో. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకొని మరలా దేవుని వైపు తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నిన్ను కనికరిస్తాడు. గొప్ప కృప ఆయన అనుగ్రహిస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు నాయనా. ఇశ్రాయేలు ప్రయాణములు ఎన్నోసార్లు నిన్ను బాధ పెట్టారు నాయన, తిరగబడ్డారు ప్రభువా. అవి కావాలి ఇవి కావాలని కోరికలతో నాయన సతమతము చేయటానికి ఇష్టపడ్డారు. అయినను ప్రభా, నువ్వు కోపించుచునే వాత్సల్యత చూపించి వారి కట్లను, వారి చీకటి మరణాంధకార పరిస్థితులను విడిపించి వారిని ఆదుకున్నాము నాయన. అందుని బట్టి మీ కృతజ్ఞతలు. మా జీవితాల్లో కూడా ఎన్నోసార్లు నిన్ను బాధ పెట్టాము ప్రభా, మమ్మల్ని క్షమించండి. నీ కొరకు బ్రతికే జీవితం అందరికీ దయచేయమని, ఎవరి కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.